నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడలో రాష్ట్ర ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారత సర్వీసులో దివ్యాంగులకు రిజర్వేషన్ కోటా ఎందుకంటూ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. తమ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక బాధ్యతాయుతమైన ఐఏఎస్ అధికారి దేశంలో 4% ఉన్న దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు వికలాంగులకు 21వ తారీఖు మన స్మితా సబర్వాల్ గారు ఐఏఎస్ మరి ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమైన విషయం. వికలాంగులను కించపరిచే విధంగా, అవహేళన చేసే విధంగా, మరియు వికలాంగులు దేనికి పనికిరారు, ఆల్ ఇండియా సర్వీసులో మరియు ఎయిర్లైన్స్ ఉద్యోగాల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్లో అవసరమా అని మాట్లాడింది. ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా దేశం మొత్తం కూడా ఆమె వైపు చూస్తున్నారు. ఐఏఎస్ స్మితా సబర్వాల్ వైపు ఎందుకు చూస్తారంటే ఈ విధంగా ఒక ఉన్నత పోస్టులో ఉండి ఈ విధంగా మాట్లాడింది అనేది అన్ని పార్టీలు, వివిధ సంఘాలు అందరూ కూడా చూస్తున్నారు. మరి కానీ ఆమెకి ఇప్పటికి కూడా 21వ తారీఖు వాయిస్ ఇచ్చింది, ఎక్స్లో పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో. మరి ఇప్పటి వరకు కూడా ఆమెకు చలనం రావట్లేదంటే ఆమె బుద్ధి ఏందో వికలాంగుల పట్ల ఇప్పుడు అర్థమవుతుందని నాకు ప్రత్యేకంగా అర్థమవుతుంది. ఈ 3 రోజుల సంధి కూడా రిప్లై ఇవ్వకుండా, సమాధానం చెప్పకుండా మళ్ళా ఐఏఎస్ ఉన్నటువంటి బాలలత మేడం గారికి మీద కూడా మళ్ళా టిట్ల మీద ట్విట్లు చేస్తుంది. మరి ఎందుకు చేస్తుందో మా మీద ఉన్న ఉద్దేశం ఏందో ఆమెకు తెలియాలి. మరి ఇదే కాదు, ఇక వదిలే ప్రసక్తే లేదు. ఈరోజు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఆమె ట్వీట్ చేస్తూ ఏం చెప్పిందనేది దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే. పైలట్గా దివ్యాంగులు పనికిరారు, అదేవిధంగా సర్జన్గా ఒప్పుకుంటామా, మరి అదేవిధంగా ఐఏఎస్కి రిజర్వేషన్ అవసరమా అని చేసిన ట్వీట్కి దేశం మొత్తం గగ్గోలు పెడతా ఉంది. దివ్యాంగులు అందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిఘటిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? ఆమె ఐఏఎస్ చదివింది. ఐఏఎస్ ఆమె ఒక్కతే చదివిందా? ఐరా సింగ్ 2014లోనే టాపరు, ఒక దివ్యాంగురాలు టాపరు. మరి అదేవిధంగా ఎంతోమంది ఉన్నారు. బాలలత గారు, ఆమె ఐఏఎస్ చదవడమే కాదు, ఐఏఎస్ రావడమే కాదు, రిజైన్ చేసి ఎంతోమందిని ఐఏఎస్ను తయారు చేస్తా అని చెప్పేసి వెళ్ళిన బాలలత గారు. అదేవిధంగా హ్యాకిన్ సింగ్, అదే వారి యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఎట్లా ఉంటుందంటే బాడీ మొత్తం ఏముండదు, ఆయన చేతులు మాత్రమే, 2 చేతులు లేవు, ఒక కాలు లేదు, ఇంకొక కాలుకు 2 వేళ్ళు మాత్రమే ఉంటాయి. ఆయన స్పీచ్లు ఇస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ స్పీచ్లు ఇస్తూ ఉన్నాడు అనేది దేశం మొత్తం